ప్రెగ్నెన్సీలో ఎటువంటి టాబ్లెట్స్ తీసుకోవచ్చు అనేది చూద్దామండి. సో ఫస్ట్ 3 months ఒక ప్రెగ్నెంట్ బిఫోర్ కన్సెప్షన్ వచ్చారంటే, ప్రెగ్నెన్సీ రాకముందు ప్లాన్ చేసుకుంటున్నాం అని వచ్చారు అని అనుకోండి, వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అనేది ఇస్తాం. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వాడమని చెప్తాం. అంటే కన్సీవ్ అవ్వడానికి 3 months ముందు నుంచే వాడమని చెప్తాం. ఇన్ కేస్ ఎవరికైనా బేబీ అనామలస్ బేబీ ఉంది, యానెన్సెఫలీ అంటే మెదడు సరిగా లేకోకుండా, స్పైన్ సరిగా లేకోకుండా ముందు ఎవరికైనా అలా పిల్లలు పుట్టారు, వాళ్ళు ప్లాన్ చేసుకుందామని వచ్చినా కూడా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ 3 months ప్రయర్ నుంచి స్టార్ట్ చేయమని చెప్తాం. ముందు నుంచి ఏమైనా అబార్షన్స్ హిస్టరీ ఉన్నా, ఏమైనా ఉన్నా, వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నా, ముందు నుంచి వాళ్ళకి ముందు ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయి అనుకున్నా కూడా అటువంటి వాళ్ళకి కానీ న్యాచురల్గా మామూలుగా సహజంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందామనే ప్రతి ఒక్కరికి 3 months ప్రయర్ నుంచి ఫోలిక్ యాసిడ్ వాడమని చెప్తాం. ఇన్ కేస్ కన్సీవ్ అయ్యారు అనుకోండి, సో ఆ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అనేది 3 months వరకు కంటిన్యూ చేయమని చెప్తాం అనమాట. 3 నెలల వరకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ఇస్తాం. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా వామిటింగ్స్ ఉన్నాయంటే దానికి అనుగుణంగా వామిటింగ్ తగ్గడానికి టాబ్లెట్స్ ఇస్తాం అనమాట. సో ఫస్ట్ 3 months ఈ టాబ్లెట్స్ ఉంటాయి. తర్వాత 4th month నుంచి వామిటింగ్ సబ్సైడ్ అయ్యాయి అన్నాక మనము ఐరన్ టాబ్లెట్స్ పెడతాము, కాల్షియం టాబ్లెట్స్ పెడతాం.